హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నిన్న మనం ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టర్ చూస్తున్నాం కదా. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా మనం ఏం చూస్తున్నాం, దాంట్లో కూడా మనం ఫినాన్షియల్ అసెట్స్ చూస్తున్నాం. ఫినాన్షియల్ అసెట్స్లో ఏం చూసానండి మనం, సార్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయర్ కానీ వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఏదన్నా సరే మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ లోన్ ఇచ్చాడంటే, అలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ ఇచ్చినప్పుడు ఆ టోటల్ లోన్ అమౌంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి సార్. ఏమిటవి? ఒకటి రైట్ టు రిసీవ్ క్యాష్, అంతే కదా, రైట్ టు రిసీవ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ, రైట్ టు రిసీవ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఫ్రమ్ ఎంప్లాయీ. దీంతోపాటు సార్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే నేను తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ ఇచ్చానంటే వాడు నా దగ్గర పని చేస్తున్నాడు కాబట్టి ఇచ్చాను నేను. మరి వాడు మీ దగ్గర పని చేస్తున్నాడంటే ఏంటి మీనింగు? సార్ నాకు ఇంకొక రైట్ కూడా ఉంది ఈ లోన్ వల్ల. ఏంటి రైటు? రైట్ టు రిసీవ్ సర్వీసెస్ ఫ్రమ్ ఎంప్లాయీ. మరి ఇండేస్ 109 ప్రకారం మనం ఫినాన్షియల్ అసెట్ మీన్స్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఓన్లీ, బట్ నాట్ రైట్ టు రిసీవ్ సర్వీసెస్ ఫ్రమ్ ఎంప్లాయీస్. కాబట్టి మనం ముందు ఈ టోటల్ లోన్ అమౌంట్ని మనం 2 భాగాలుగా సపరేట్ చేసాం సార్. అంతేగా చేసింది మనం. ఏంటి చెప్పండి అవి? సార్ ఒకటేమో ఫైనాన్షియల్ అసెట్, రెండేమో నాన్ ఫైనాన్షియల్ అసెట్, జస్ట్ లైక్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. చెప్పండి నాకు, ఫస్ట్ స్టెప్ చెప్పండి ఎలాగో. సార్ స్టెప్ నెంబర్ 1, సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. దాంట్లో చెప్పండి నాకు మళ్ళీ ఏం చేసాం మనం. సార్ ఫైనాన్షియల్ అసెట్ మీన్స్ నాకు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ రైట్ టు రిసీవ్ క్యాష్. అదేగా చెప్పాలంటే మనం, నాకు ఫ్యూచర్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్, ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ని కానీ నేను మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డిస్కౌంట్ చేసుకుంటే దట్ ఈజ్ మై ప్రజెంట్ వాల్యూ ఆఫ్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఫ్రమ్ ఎంప్లాయీస్. దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పాం మనం? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ either in the form of interest, either in the form of principal amount discounted at market rate of interest. ఇది మనకి ఫస్ట్. సెకండ్ ఏం చేసాం మనం? సార్ సపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్, దట్ ఈజ్ టోటల్ లోన్ అమౌంట్ మైనస్ ఫినాన్షియల్ అసెట్ కంప్యూటెడ్ ఇన్ స్టెప్ నెంబర్ 1. తర్వాత ఎంట్రీ పాస్ చేసామా? మరి ఎంప్లాయర్ బుక్స్ మీరు చేస్తుంది, ఎంప్లాయీ బుక్స్తో మనకు సంబంధం లేదు. ఎంప్లాయర్ బుక్స్లో మీకు ఎంట్రీ పాస్ చేయాలంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూసుకోమని చెప్పాను మీకు నేను. మరి ఎంప్లాయర్ లోన్ ఇచ్చాడు, మరి లోన్ ఇస్తే బ్యాంక్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి టు బ్యాంక్. మరి ఇప్పుడు ఎంప్లాయర్ బ్యాలెన్స్ షీట్లో 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ క్రియేట్ అయినాయి. ఏంటవి? ఒకటేమో ఫైనాన్షియల్ అసెట్, రెండేమో నాన్ ఫైనాన్షియల్ అసెట్. ఎంట్రీ పాస్ చేయనప్పుడు ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, నాన్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్, ఏదైతే మనం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందే పే చేసామో దాని ట్రీట్మెంట్ చూసాం మనం. ఏం చేసాం? ఒక చార్ట్ వేసుకొని మనం, సార్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీ, ఇన్ కేస్ ఆఫ్ లెస్సీ అండ్ లెస్సర్, ఇన్ కేస్ ఆఫ్ జనరల్ కన్సెషనల్ లోన్స్, ఇది ఒక ట్రీట్మెంట్ చూసాం. కింద హోల్డింగ్ అండ్ సబ్సిడీకి ఒకలాగా చూసాం. చెప్పండి ఏం చేస్తామో మనం. సార్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీ అయితే నేమ్ చెప్పండి, నేమ్. సార్ ప్రీపెయిడ్ స్టాఫ్ కాస్ట్, లెస్సీ అయితే ప్రీపెయిడ్ లీజ్ ఎక్స్పెన్సెస్, అదర్స్ అయితే నార్మల్. ట్రీట్మెంట్ చెప్పండి. సార్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీ అయినా సరే లేదా లెస్సీ అయినా సరే మనకి ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎంతైతే కంటిన్యూ అవుతుందో ఆ పీరియడ్లో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి అమోర్టైజ్ చేసేస్తాం. అంతే. ఎంట్రీ చెప్పండి నాకు. సార్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు నాన్ ఫైనాన్షియల్ అసెట్. మరి జనరల్ లోన్ సంగతి ఏంటి? సార్ వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు, రిలేషన్షిప్ ఏం లేదు కాబట్టి దాన్ని ఆన్ ద డేట్ ఆఫ్ లోన్ ఇట్ సెల్ఫ్ ఐ విల్ రైట్ ఆఫ్ టు మై P&L అకౌంట్. రైటా? నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాను? హోల్డింగ్ అండ్ సబ్సిడీ అయితే సార్ హోల్డింగ్ అండ్ సబ్సిడీ కేసులో దాని పేరు డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్.
లేదా సబ్సీ కంపెనీ బుక్స్లో డీమ్డ్ ఈక్విటీ సార్ ట్రీట్మెంట్ ఏంటంటే దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, అవి బుక్స్లో కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతాయి. ఆ క్వశ్చన్ చేసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. క్లియరా? నిన్న మనం ఒక 2 క్వశ్చన్స్ చేసాం, చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మా. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ఎసెట్. ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ఎసెట్స్కి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో అమోర్టైజేషన్ టేబుల్ వేసుకొని ఎంట్రీస్ పాస్ చేయటం, ఒకటేమో లెజర్ అకౌంట్ వేసుకొని ఎంట్రీస్ పాస్ చేయటం. అమోర్టైజేషన్ టేబుల్ చాలా సింపుల్ కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఎసెట్. మరి ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటి నీకు? ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఎసెట్ భ్రమ. నిజంగా నువ్వు ఇచ్చిన లోన్ ఎంత? 16 lakhs. సో నిజంగా మనం ఇచ్చిన లోన్ 16 lakhs, భ్రమలు ఎంత ఇచ్చాం? 14 lakhs. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ భ్రమ మీద మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటాము మైనస్ యాక్చువల్ పేమెంట్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ ఎట్ మార్కెట్ రేటు మైనస్ యాక్చువల్ పేమెంట్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. అది లెజర్ అకౌంట్ వేసాం అనుకోండి అమ్మా. ఇటు సైడ్ అయితే మనం టు బ్యాంక్ అని రాస్తాము, డెబిట్ సైడ్, దట్ ఈజ్ భ్రమ. ఆపోజిట్ సైడ్లో రియాలిటీ ఉంటుంది. అకౌంట్ క్లోజ్ చేసుకుంటూ వెళ్తే చివరికి 0 అవ్వాలి. దెన్ మన క్వశ్చన్ కరెక్ట్. మనకి 2 ఎంట్రీస్ వస్తాయి. ఇక్కడ మనకి చెప్పిన 2 ఎంట్రీస్ వస్తాయని సింపుల్, బట్టి ఏం పట్టుకండి అమ్మా. 2 ఎంట్రీస్ ఏంటి చెప్పండి. ఒకటి లెజర్ అకౌంట్లో భ్రమలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సెట్కి ఇంట్రెస్ట్ అక్రూ చేసుకుంటాం. అంటే నాకు ఇంత ఇంట్రెస్ట్ వస్తే, నేను ఇంత లోన్ ఇస్తే నాకు ఇంత ఇంట్రెస్ట్, మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు వస్తే అని మనం ఈ ఫినాన్షియల్ ఎసెట్కి ఇంట్రెస్ట్ అక్రూ చేసుకుంటూ వెళ్తాం. మనకి ఎవడు పే చేయడు 10%, జస్ట్ మనకు మనమే అక్రూ చేసుకుంటాం. మరి ఎప్పుడైతే నువ్వు ఇంట్రెస్ట్ అక్రూ చేసావో ఎసెట్ ఏమవ్వాలి? పెరగాలి. మరి ఎసెట్ పెరగాలంటే డెబిటా క్రెడిటా? డెబిట్. సో ఫైనాన్షియల్ ఎసెట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇది ఒకటి. ఆపోజిట్ సైడ్ ఏంటి? మనకి పేమెంట్ వస్తుంది, మనకి డబ్బులు వస్తున్నాయా మీకు? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఫైనాన్షియల్ ఎసెట్ అకౌంట్. ఏమో ఆ బుక్లో వాడు ఈ 2 ఇంట్రెస్ట్ కలిపి రాస్తాడు జనరల్గా. కొన్నిసార్లు ఏమో విడిగా రాస్తాడు, బట్ కొన్నిసార్లు వాడు ఈ 2 ఇంట్రెస్ట్ కలిపి రాస్తాడు. బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు 2 ఇంట్రెస్ట్ కలిపి రాస్తే. ఎగ్జామ్లో నేను కూడా రాశాను కదా, విడివిడిగా రాసినా ఫుల్ మార్క్స్ పడతాయి. ఈవెన్ ఐసిఐ కొన్ని క్వశ్చన్స్లో ఈ 2 ఎంట్రీస్ విడిగానే రాస్తారు. మనం కూడా ఆల్వేస్ విడిగా రాద్దాం. ఒకటేమో భ్రమలో ఇంట్రెస్ట్ అక్రూ ఎంట్రీ రాద్దాము, ఒకటేమో రియాలిటీలో క్యాష్ రిసిప్ట్కి రాద్దాం. ఓకేనా? ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఫినాన్షియల్ అసెట్ అకౌంట్. క్లియరా? ఇది మనం చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ అటెంప్ట్కి మాత్రం చాలా ఈజీ, మీరు కానీ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే. క్లియర్? సో ఇవాళ ఏం చేద్దామంటే ఏమో ఎంప్లాయీకి సంబంధించి ఇంకో క్వశ్చన్ మనకి. ఎంప్లాయీకి సంబంధించి నిన్న ఎలాగైతే మీకు ఎగ్జామ్ క్వశ్చన్ ఒకటి చేయించాను, చేశారా ఎగ్జామ్ క్వశ్చన్ హోంవర్క్? May 2023. దాంట్లో ఏంటమ్మా చెప్పండి డిఫరెన్స్? సార్ దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే రీపేమెంట్ షెడ్యూల్ మారిపోయింది సార్. అసలు లోన్ ఏమో 4 yearsకి ఇచ్చారు. మామూలుగా ఏం చేస్తాం మనం? 4 yearsకి లోన్ క్లోజ్ చేస్తాం. బట్ ఏం చెప్పాడు వాడు? బాబు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మొత్తం కనుక్కొని దాన్ని టోటల్ చేసి డివైడెడ్ బై 3AC అంటే ఏంటి? 4th year ఎండింగ్ నుంచి year 5, year 6, year 7 ఈ 3 సంవత్సరాలకు మాకు రీపే చేయం. అంటే ఏమైందప్పుడు టోటల్ రిలేషన్షిప్ పీరియడ్ ఎంత? 4 or 7? ఎంత రిలేషన్షిప్ పీరియడ్? టోటల్ రిలేషన్షిప్ పీరియడ్ అప్పుడు మనకి 7 years అయింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఆ క్వశ్చన్ ఎప్పుడైనా రిపీట్ అవ్వచ్చు ఎగ్జామ్లో మళ్ళీ. డన్. సో అలాగే ఇవాళ ఇంకో క్వశ్చన్ చేద్దాం. మోడిఫికేషన్ ఆఫ్ పేరు పెడతారమ్మా ఊరికి, దాని పేరు మోడిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అంట. ఎగ్జామ్లో 2 times బ్యాక్ టు బ్యాక్ వచ్చిందమ్మా క్వశ్చన్ ఇది. ఒకసారి జనవరిలో వచ్చింది, వెంటనే మళ్ళీ జూన్లో వచ్చేసింది కోవిడ్ టైంలో. అంటే ఏంటి? బ్యాక్ టు బ్యాక్ 14 marks. సో అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చాలా సింపుల్ అమ్మా. చూద్దామా? రండి ఒకసారి తీసుకోండి క్వశ్చన్ బ్యాంక్. క్వశ్చన్ నెంబర్ 22 చాలా ఇంపార్టెంట్ అమ్మా. వితౌట్ క్వశ్చన్ బ్యాంక్ క్లాస్లో అయితే అర్థం కాదు. సో మీరు ప్రింట్ తీసుకొని దెన్ స్టార్ట్ చేయండి. రండమ్మా. క్వశ్చన్ నెంబర్ 22 ఇంపార్టెంట్ మార్క్ చేసుకోవాలి. 2 times ఎగ్జామ్లో వచ్చింది, చూసుకోండి మీరే. చూద్దామా? చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వీల్ కంపెనీ లిమిటెడ్ హ్యాజ్ ఏ పాలసీ ఆఫ్ ప్రొవైడింగ్, అండర్లైన్ చేయాలి,
సబ్సిడైజ్ లోన్ అది కనిపించింది అనుకోండి మీకు ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎప్పుడైతే మీరు మార్కెట్లో ఉన్న రేట్ కంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే లోన్లు ఇస్తున్నారో దట్ ఈజ్ నథింగ్ బట్ సబ్సిడైజ్డ్ లోన్. ఓకేనా? టు ఇట్స్ ఎంప్లాయీస్ అండర్లైన్ చేసుకున్న పదాన్ని, సబ్సిడైజ్డ్ లోన్ టు ఎంప్లాయీస్ అక్కడ చాలు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫుల్ మనకి ఎందుకు వాడు ఏం చేసుకుంటే కింద చూడండి అమ్మా, టర్మ్స్ చూడండి. ప్రిన్సిపల్ అమౌంట్ 10 lakhs, అంతేనా? ఇంట్రెస్ట్ రేటు 4% ఫర్ ఫస్ట్ 4 lakhs, 7% ఫర్ నెక్స్ట్ 6 lakhs. కొంచెం టర్మ్స్ మారచ్చుగా మనకెందుకు. స్టార్టింగ్ డేట్ 1st January 2021, టెన్యూర్ 5 years. అదిగోండి ఆ ప్రీపేమెంట్ ఆర్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఈ క్వశ్చన్లో అది ఒకటే కొత్త పాయింట్, రౌండ్ చేసుకున్న పాయింట్ అదే ఈ క్వశ్చన్లో కొత్త పాయింట్. ప్రీపేమెంట్, ఫుల్ ఆర్ పార్షియల్ ప్రీపేమెంట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ఎంప్లాయ్. అది తర్వాత చెప్తాను ఏంటనేది కంగారు పడకండి. ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ లోన్ షెల్ బి రికవర్డ్ అండర్ ఏంటిది రీపేమెంట్ షెడ్యూల్. మనకు కావాలిగా మన టేబుల్ వేయాలంటే ఏం చెప్తున్నారు చూడండి అమ్మా. ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ లోన్ షెల్ బి రికవర్డ్ ఇన్ 5 equal installments అండ్ ద ఫస్ట్ అప్లైడ్ టు 7%. అదంతా అవసరం లేదమ్మా. ద అక్రూడ్ ఇంట్రెస్ట్ షెల్ బి పెయిడ్ ఆన్ యాన్యువల్ బేసిస్. చూడండి ఆ పాయింట్ ఏం చెప్తున్నాడు బాబు. నీకు ఇచ్చిన 10 lakhs లోన్ ఏదైతే ఉందో అది నువ్వు 5 equal installments బై 5 వేస్తే ఎంతమ్మా 2 lakhs, 5 lakhs, 2 lakhs ఈచ్ ఇయర్ నాకు పే చేయాలి. ఫస్ట్ పాయింట్. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఏదైతే అక్రూ అవుతుందో అది కూడా మీరు యాన్యువల్ బేసిస్లో పే చేయాలి. లైక్ క్వశ్చన్ నెంబర్ 1 లాగా మనం నిన్న May 20 ఎగ్జామ్ క్వశ్చన్ చేసాం. దాంట్లో ఏం చెప్పాడు, ఇంట్రెస్ట్ మాకు కనుక్కోండి బట్ ఇప్పుడు పే చేయొద్దు, తర్వాత పే చేయమను. బట్ ఈ క్వశ్చన్లో ఏంటి, ఇంట్రెస్ట్ కూడా ప్రతి సంవత్సరము ప్రిన్సిపల్తోనే రీపే చేయాలి. ఇంపార్టెంట్. ఓకేనా? మిస్టర్ ఎక్స్ రిమైన్ ఇన్ సర్వీస్ టిల్ ద లోన్ అండ్ రిలేషన్షిప్ విల్ కంటిన్యూ ఫర్ 5 years. ఓకే. మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రౌండ్ చేసుకోవడం అది ఇంపార్టెంట్ కదా. మరి డిస్కౌంట్ చేయాలన్నా భ్రమలో ఇంట్రెస్ట్ యాడ్ చేయాలన్నా మనకేం కావాలి, మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో ఈ క్వశ్చన్లో మన అదృష్టం ఏంటంటే చెప్పండి, వాడు నీకు ఇది చెప్పాడు. టర్మ్స్ చూడండి ఒకసారి. 4% ఫర్ ఫస్ట్ 4 lakhs, 7% ఫర్ 7 lakhs. అంటే ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి. మామూలుగా అయితే మనకి ఆ కనుక్కునేటువంటి వర్క్ లేకుండా వాడేం చేశాడు చూడమ్మా దీన్ని. వాడే మనకి హ్యాపీగా రీపేమెంట్ షెడ్యూల్ వాడే ఇచ్చేసాడు. మనం సింపుల్గా టేబుల్ వేసేసుకొని కనుక్కోవచ్చు. ఎందుకంటే వాడే ఇచ్చేసాడు మనకి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం అనేది. ఓకేనా? ఈ కింద పేర తర్వాత చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మీకు ఇక్కడ 2 parts ఉంటాయమ్మా. ఒకటి నార్మల్ క్వశ్చన్ నేను మనం చేసిన క్వశ్చన్, తర్వాత ఇంకోటి ఏంటి ప్రీపేమెంట్ ఆప్షన్ అంట. అంటే ప్రీపేమెంట్ ఆప్షన్ అనేది చూసి దెన్ అది మనకి part 2 చూద్దాం. మిస్టర్ ఎక్స్ ప్రీపేస్ 2 lakhs on 31st December 2002, reducing outstanding principal amount to 4 lakhs. ఒకసారి చూద్దాం ఈ పాయింట్ ఏంటో చూసి దెన్ విల్ స్టార్ట్ ద క్వశ్చన్. అసలు మామూలుగా చెప్పండి ఏంటి క్వశ్చన్. సార్ క్వశ్చన్ ఇక్కడ వేద్దామా డయాగ్రామ్. సార్ క్వశ్చన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా ఇది. సార్ 1st January 2001 లేదా 21. ఎంత లోన్ అమౌంట్ 10 lakhs. టెన్యూర్ ఎంత 5 years. ఇంట్రెస్ట్ రేట్స్ మనకి ఏదో డిఫరెంట్గా చెప్పాడు. మార్కెట్ రేట్ ఏమో 12, నీకు ఎంతకి ఇస్తున్నాడు 4, 7. అంటే తక్కువే కదా. మరి తక్కువైనప్పుడు ఈ 10 lakhsలో మనకి 2 components ఉంటాయి, ఫైనాన్షియల్ కాంపోనెంట్, నాన్ ఫైనాన్షియల్ కాంపోనెంట్. మరి విడగొట్టాలి కదా దాన్ని. చేద్దాం. ఏం చెప్పాడు తర్వాత, సార్ ఈ 10 lakhs ఏదైతే ఉందో దీన్ని మాకు 5 equal installmentsలో పే చేయమన్నాడు. ఎంతది 1, 2, 3, 4, 5. ఎంత మరి 2 lakhs. 2 lakhs, 2 lakhs, 2 lakhs, 2 lakhs, 2 lakhs. అదేవిధంగా ఈ 10 lakhs మీద ఇంట్రెస్ట్ ఎంతైతే మనకి అవుట్ స్టాండింగ్ మీద పే చేస్తారో అది కూడా మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తారు, ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇక్కడ కూడా మాకు ఇంట్రెస్ట్ పే చేయాలి. అంతేగా. డేట్స్ రాద్దాం ఒకసారి. ఇదేంటి 31st December 2001, ఇది 31st December 2002, ఇది 31st December 2003, 31st December 2004, 31st December
2005 అంతేనా చెప్పినాడు? అవును సార్. ఆ ప్రీపేమెంట్ ఆప్షన్ అని చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు చదవండి లైన్. ఆన్ 31st December 2002 మిస్టర్ ఎక్స్ ప్రీపేస్ ఎంతంట 2 lakhs. అంటే ఏంటి మా మీనింగ్? ఏంటి ఆ మీనింగ్ చెప్పండి నాకు. ఆ ప్రీపేమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఏం లేదు, చూడండి చెప్పు సింపుల్గా. మామూలుగా ఎంప్లాయీ ఏం చేస్తాడు చెప్పండి సార్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇస్తాడు సార్? ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 2 లక్షలు పే చేసేవాడు, ఇంట్రెస్ట్ పే చేసేవాడు. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ కూడా ప్రిన్సిపల్ అమౌంట్ 2 lakhs పే చేయొచ్చు, అదేవిధంగా ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ పే చేస్తాడు. బట్ నీకేం చెప్పాడంటే, అరే బాబు ఎంప్లాయీ ఇది వదిలేసేయండి, మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు డబ్బులు, సేమ్ ఇలాంటి టర్మ్సే చెప్పారు మీకు. బట్ మీరేం చెప్పారు? అరే నా దగ్గర కానీ డబ్బులుంటే నేను నీకు ముందే పే చేస్తాను, నా దగ్గర కానీ డబ్బులుంటే నేను నీకు ముందే పే చేస్తానని చెప్పాను. ఏమైంది సడన్గా ఇక్కడ క్వశ్చన్లో 31st December 2022 రోజు మామూలుగా అయితే ఏం చేయాలి? నేను 2 lakhs ఈఎంఐ పే చేయాలి, అంతేనా? 31st December 2002 రోజు నేను మామూలుగా అయితే 2 lakhs ఈఎంఐ పే చేయాలి, ప్లస్ ఎంతైతే 8 lakhs అవుట్ స్టాండింగ్ ఉందో దాని మీద వడ్డీ పంపించాలి. ఇప్పుడు సడన్గా నాకు ఏదో బోనస్ వచ్చింది, ఊరిని ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు సడన్గా ఎంప్లాయీకి ఏదో బోనస్ వచ్చింది, లేదంటే ఇదేంటమ్మా ట్యాక్స్ ఆడిట్ సీజన్ కదా, మన సీఏ అనుకుందాం, మనోడు క్లయింట్స్ ఉన్నారు మనోడికి, ఐటీఆర్లు ఫైల్ చేసి లేదా వేరే ఫైల్ చేసి మనోడు ఒక 2 lakhs ఎక్స్ట్రా సంపాదించాడు డబ్బులు. ఓ ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఎందుకు అనవసరంగా వాడికి వడ్డీ కట్టడం, ఎలాగో 2 lakhs ఎక్కువ వచ్చాయి, ఇది మా ఆవిడకి ఇస్తే తీసుకెళ్ళేది చీరలు నగలు కొనేస్తుంది, ఏమో ఈ సంపాదించిన 2 lakhs మళ్ళీ మా ఆవిడకి ఇచ్చామనుకోండి, ఆవిడ ఇప్పుడు వెళ్ళి చీరలు నగలు కొనేసి ఈ 2 lakhs వేస్ట్ చేస్తుంది. కాబట్టి పని చేద్దాం, మా ఎంప్లాయర్కి ఈ 2 lakhs కూడా పంపించేస్తానని చెప్పాడు. ఏం చేశాడంట? అసలు కట్టాల్సిన 2 lakhs ఇచ్చాడు, అర్థవంత పాయింట్. అసలు ఉన్న ఆబ్లిగేషన్ ఎంత వాడికి? 2 lakhs ప్లస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏం చేశాడు వాడు? అసలు పంపించేసిన తర్వాత వాళ్ళ ఆవిడకి తెలియకుండా ఇంకొక 2 lakhs కూడా పే చేశాడు ముందే. అంటే ఏం జరిగింది మొత్తానికి ఇక్కడ మనకి? సార్ ఇక్కడ మనకి 31st December 2002 రోజు 31st December 2002 రోజు ఎంప్లాయీ అనేవాడు ఒరిజినల్ ఆబ్లిగేషన్ 2 lakhsతో పాటు ఎక్స్ట్రా ఇంకొక 2 lakhs ముందే పే చేశాడు. బట్ ఈ 2 lakhs మామూలుగా ఎప్పుడు పే చేయాలమ్మాడు? మామూలుగా అయితే ఈ 2 lakhs వాడు ఎప్పుడు పే చేయాలి? ఇదిగోండి ఇక్కడ పే చేయాలి వాడు. మామూలుగా నేను ఎప్పుడో 31st December 2003లో పే చేయాలి. బట్ ఇప్పుడు ఏం చేశాను నేను? నా దగ్గర డబ్బులు రావటం వల్ల నేను ముందే ప్రీపేమెంట్ ముందే పే చేశాను, అది ఆ మీనింగ్. సరే సార్, ముందే పే చేస్తే మన క్వశ్చన్లో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా? మీరే చెప్పండి, ఇంపాక్ట్ పడుతుందా లేదో? మీరే చెప్పండి, ఇంపాక్ట్ పడుతుందో లేదో చూద్దాం. మామూలుగా మనం ఏమనుకున్నాము? సార్ మా లోను 5 years అనుకున్నాం. మనం ఫస్ట్లో మా లోను 5 years అనుకున్నాం, అంతేనా? ఇప్పుడు ఏమైంది? లోను ఎక్కడుంది 5 years? Year 1 బాగానే సాగింది, Year 2కి వచ్చేసరికి Year 3 క్లోజ్ చేశారు కదా వీడు. Year 2కి వచ్చేసరికి Year 3 ఇంకెక్కడుంది? Year 3లో కట్టాల్సిన డబ్బులు నేను ముందే కట్టాను. అప్పుడు ఏమైంది? ఇంక లోన్ కాస్త సార్ లోన్ కాస్త 5 years నుంచి 4 years అయిపోయింది సార్. ఓ మరి అంతే కదా, నేను ఒక ఈఎంఐ లేపేశాను. మరి ఎప్పుడైతే నేను ప్రీపేమెంట్ చేశానో లోన్ టర్మ్స్ కాస్త 5 years అనుకుంది కాస్త 4 years అయిపోయింది సార్. మరి సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి నా బుక్స్లో ఉన్నటువంటి ఫినాన్షియల్ అసెట్, నాన్ ఫినాన్షియల్ అసెట్ ఇవన్నీ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయమ్మా చెప్పండి నాకు ఒకసారి. చూడండి ఇక్కడ మనం కనుక్కున్నాం కదా, ఫినాన్షియల్ అసెట్, నాన్ ఫినాన్షియల్ అసెట్. దీన్ని బై 5 years ఉంటాం కదా రైట్ ఆఫ్ చేయడానికి. దీనికి కూడా లెడ్జర్ అకౌంట్ 5 years అని ప్రిపేర్ చేస్తాం కదా మనం. ఇప్పుడు మనం చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఆగు
5 ఇయర్స్ కాదు, 4 ఇయర్సే రిమైనింగ్. బట్ మనం ఏం చేస్తున్నాం, ఫినాన్షియల్ అసెట్ నాన్ ఫినాన్షియల్ అసెట్ని 5 ఇయర్స్ అనుకొని తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, ఆగాగు, నీ లైఫ్ 5 ఇయర్స్ కాదు, ఇప్పుడు 4 ఇయర్సే. కాబట్టి నీలో మేము కొన్ని మార్పులు చేర్పులు చేయాలా వద్దా? ఆబ్వియస్లీ, బికాజ్ లైఫ్ తగ్గిపోయింది కాబట్టి ఈ అసెట్స్ని మనం కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, మోడిఫికేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. అంతే, అంతకుమించి దీనికి పెద్ద కాన్సెప్ట్ ఏం లేదమ్మా. ఆ మోడిఫికేషన్ అంటే ఎలా చేస్తామనేది మనం పార్ట్ నెంబర్ 2లో చూద్దాం. ఈ క్వశ్చన్ మనం విల్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. పార్ట్ నెంబర్ 1 బిఫోర్ మోడిఫికేషన్, పార్ట్ నెంబర్ 2 ఆఫ్టర్ మోడిఫికేషన్, లైక్ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2లో. అర్థమైంది అసలు ఎందుకు మోడిఫికేషన్ వస్తుంది ఇక్కడ మీకు? బికాస్ మీరు సెకండ్ ఇయర్ ఎండింగ్లో లైఫ్ 5 ఇయర్స్ అనుకుంటున్నాం మనం, బట్ లైఫ్ ఎంత ఉంది, ఇంకా 4 ఇయర్సే. కాబట్టి దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. దాన్ని ఏమంటాం మనం, మోడిఫికేషన్ అంటాం. రైటా? మోడిఫికేషన్ ఎప్పుడు వెళ్తాం మనం, ఆఫ్టర్ 2 ఇయర్స్. బట్ మనకి డే 1 తెలుసా మోడిఫికేషన్ ఉందని? తెలియదు. సో మనం డే 1 ఎప్పట్లాగానే 5 ఇయర్స్ లైఫ్ అనుకుంటాము. మనకు తెలియదు కదా మరి ఫ్యూచర్లో మనం ముందే మనకి లాటరీ వస్తుంది, ముందే పే చేస్తామని ఏం చేస్తున్నప్పుడు మనం, సో ఎప్పట్లాగానే డేట్ ఆఫ్ లోన్ రోజు IND AS 109 ప్రకారం మన 5 స్టెప్ మోడల్ ఫాలో అవుతాం. ఏంటమ్మా చెప్పండి 5 స్టెప్స్ నాకు. స్టెప్ నెంబర్ 1 సపరేట్ చేయాలి. దాంట్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కాంట్రాక్చువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిన్సిపల్, డిస్కౌంటింగ్ ఎట్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, separation of FA NFA, journal entry, treatment of NFA, treatment of FA. ఈ 5 స్టెప్స్ మీకు బ్రెయిన్లో కూర్చొని పోవాలి, చేద్దాం మనం. సో ఈ 5 స్టెప్స్ మనం చేసిన తర్వాత దెన్ ఎంట్రీస్ అడుగుతాడు మనన్నాడు. ఇయర్ 1 నో చేంజ్, ఇయర్ 2 నో చేంజ్. ఇయర్ 2లో ఎప్పుడైతే మనకు ప్రీ పేమెంట్ చేశాడో అక్కడ మనకి బాహుబలి పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. అక్కడ వరకు మనకు వచ్చుగా, చేద్దాం సింపుల్గా. రెండమ్మ స్టార్ట్ చేయండి. పార్ట్ 1 అలాగే ఉంచుదాం దాన్ని. ఎక్కడ చేద్దాం పార్ట్ 1 మనం? రైట్, రెండమ్మ పార్ట్ 1 చేద్దాం మనం. బట్ మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మన దగ్గర ఎలాగో సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రతిదీ రాసుకుంటూ వెళ్ళామనుకోండి, రాయండి బట్ అన్నీ కాదు, కొన్ని రైటింగ్ ప్రాక్టీస్ కోసం. కాన్సెప్ట్ క్లియర్ కదా? ఇప్పుడు ఇక్కడ ఉందమ్మా, ఫస్ట్ మన స్టెప్ ఏంటి చెప్పండి సార్. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రజెంట్ వాల్యూ, అది మనకు వచ్చు కదా. ఇప్పుడు దానికి మళ్ళీ మనం బోర్డు మీద రాసి, అంటే నేను చెప్పేది ఏంటంటే ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్, ఇది మనకి టైం తక్కువ ఉంది కదా, మనకి కాన్సెప్చువల్ క్లారిటీ రావాలి ఫస్ట్, దెన్ ప్రాక్టీస్, అంతే. ఐ హోప్ యుల్ అండర్స్టాండ్. చేద్దాం రండి. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్, మీరేం రాయనక్కర్లేదు, ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇది చూసుకోండి. కొన్ని రాయండి, ఒక్కొక్క మోడల్కి ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, అన్నీ చేయనవసరం లేదు, మీరు వరకు చూసుకోండి ఒకసారి. రెండమ్మ చెప్పండి ఫస్ట్ స్టెప్ ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. ఎంతమ్మా ఫార్మాటు? ఇయర్, క్యాష్ ఫ్లో ఎట్ ద మార్కెట్ రేట్ 12%, PVCF. ఎన్ని ఇయర్స్ మనకి ఇది? 5 ఇయర్సా? ఇయర్ 1 2 3 4 5. ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి చూడండి, మనకి ప్రిన్సిపల్ ఉంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంది. ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇదిగోండి టేబుల్ నెంబర్ 1 చూడండి, అక్కడ మీకు ఇచ్చాడు రీపేమెంట్ షెడ్యూల్. ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సార్ 2 lakhs ఏమో ప్రిన్సిపల్, 42,000 ప్లస్ 16,000 ఏమో ఇంట్రెస్ట్. అంతేనా? వాడే కనుక్కొని మీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాం సింపుల్, ఇక్కడ మనం సార్ ఇక్కడేమో 2 lakhs ప్రిన్సిపల్ రాసుకుంటాము, ఇక్కడేమో 42 ప్లస్ 16 ఇంట్రెస్ట్ రాసుకుంటాము. తర్వాత సార్ 2 lakhs మారదు సార్, ప్రిన్సిపల్ ఏంటి ఇంట్రెస్ట్ మారుతుందా? 28 ప్లస్ 16, 14 ప్లస్ 16, ఇక్కడ ఓన్లీ 16, ఓన్లీ 8,000. రీపేమెంట్ షెడ్యూల్ ఇచ్చినట్టు కాపీ చేయడమే కదా అక్కడ నాకు. ఏమో డిస్కౌంట్ రేట్లో ఇచ్చాడు క్వశ్చన్లో, వాడు ఎతకండి సార్. ఎక్కడ కూడా వాడు క్వశ్చన్లో డిస్కౌంట్ రేట్స్ ఇవ్వలేదు సార్. క్వశ్చన్లో డిస్కౌంట్ రేట్ ఇవ్వలేదు సరే, ఎక్కడ చెప్పాడేమో చూడండి. నేను మీకు చెప్పాను నేను సీక్వెన్స్. ఫస్ట్ క్వశ్చన్లో డిస్కౌంట్ రేట్ టేబుల్ ఇచ్చాడో లేదో చూద్దాం, ఇస్తే అది ఫాలో అవుతాం. లేదేం చెప్పాను మీకు నేను, సీ ద ఇన్స్ట్రక్షన్స్.
ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఇచ్చాడో చూద్దాం. అంటే ఏంటి, 2 డెసిమల్స్ తీసుకోండి, 3 డెసిమల్స్ తీసుకోండి అని ఇస్తాడు క్వశ్చన్లు. అలా ఇచ్చాడని చెక్ చేయండి. లాస్ట్కి రెండమ్మ నోట్, లాస్ట్లో నోట్ ఉంచోడు. నోట్ కన్సిడర్ పీవీ ఫ్యాక్టర్ అప్ టు 6 డెసిమల్ ప్లేసెస్ అంట. మరి తప్ప తీసుకోవాలి. ఎలా వస్తామా 12% కంటే? సార్ 12% అంటే 1/1.12 కనుక్కుంది. సో మొత్తానికి ఇక్కడ ఏదో డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే 0.892857 ఇలా మొత్తం డిస్కౌంట్ చేసుకుంటే, సో ఫైనలీ ఐ గాట్ 8,43,878. అదే కదా. సో దిస్ ఈజ్ ఫినాన్షియల్ అసెట్. స్టెప్ నెంబర్ 2 ఏంటమ్మా మనకి? సార్ సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్ ఎలా వస్తుంది? సార్ టోటల్ లోన్ ఎంతమ్మా? టోటల్ లోన్ వేయించింది 10 lakhs మైనస్ ఫినాన్షియల్ అసెట్ కంప్యూటెడ్ అబౌవ్ 8,43,878. ఎంతకి నాన్ ఫినాన్షియల్ అసెట్? సార్ 1,56,122. రైటా? ఎంట్రీ కూడా పాస్ చేద్దాం మన కోసం. ఏంటమ్మా ఎంట్రీ చెప్పండి? ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, నాన్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఎంతది? 8,43,878, 1,56,122. ఎంత డబ్బులు పోయినాయి బయటికి మనకి? సార్ డబ్బులు నాకు 10 lakhs బయటికి పోయాయి. స్టెప్ నెంబర్ 4 ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్. రైండమ్మా నెక్స్ట్ ఇంకా ట్రీట్మెంట్ ఆఫ్ స్టెప్ నెంబర్ 4 ఎంత? సార్ 1,56,122 by 5. 5 కదా. 1,56,122 by సార్ 31,224 per annum రైట్ ఆఫ్ చేస్తాం. చూడండి నేను సింపుల్ సీక్వెన్స్ వస్తే ఊరిని అయిపోయినట్టే. తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫ్ఏ హెడింగ్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ రాయనమ్మా చిన్న టేబుల్ ఒకటి. ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫ్ఏ అమౌంటేషన్ టేబుల్ వేద్దామా? ఇయర్, ఓపెనింగ్ బ్యాలెన్స్, యాడ్ ఇంట్రెస్ట్ ఎట్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే మన టేబుల్, మైనస్ యాక్చువల్ పేమెంట్స్, క్లోజింగ్. చెప్పండమ్మా ఇయర్ 1 ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్? ఇదిగోండి 8,43,878. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? భ్రమలో రియాలిటీ మనకు తెలుసు ఇంట్రెస్ట్ ఎంత. ఇదిగోండి రియాలిటీ మారదు, ఇదంతా భ్రమ కదా. మరి భ్రమలో మీరు 8,43,878 అప్పిచ్చారు. ఎంత మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 12%. తీసుకోండమ్మా 8,43,878 into 12% ఎంత? సార్ 1,01,265. రియాలిటీ సంగతి చెప్పండి ఏంటో. ఇదిగోండి ఎంత పే చేస్తున్నారు రియాలిటీలు మనం? 2 lakhs ప్లస్ 42,000 ప్లస్ 16,000, 2,58,000 ఐఎమ్ పేయింగ్ ఇన్ రియాలిటీ అమ్మ. చాలా సింపుల్ అమ్మ ఇది. దీనికి ఏదో మళ్ళీ ఇప్పుడు నేను చెప్పను, మీరు చేయాలి. సిఏ ఫైనల్ పిల్లలు మీరు 8,43,878 ప్లస్ 1,01,265 మైనస్ 2,58,000. ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ భ్రమలో? సార్ 6,87,143. మళ్ళీ ముందు తీసుకొచ్చేయండి. 6,87,143. ఎంత ఇంట్రెస్ట్? 12%. ఏంటమ్మా 82,457. మీరు చెయ్యాలి. రియాలిటీలో పేమెంట్ ఎంత జరుగుతుంది ఇక్కడ? సార్ రియాలిటీలో పేమెంట్ నాకు 2 lakhs. ఇదిగోండి సెకండ్ 2 lakhs ప్లస్ 28,000 ప్లస్ సార్ 2,44,000.
ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కోండి. 6,87,143 ప్లస్ ఇంట్రెస్ట్ 82,457 మైనస్ 2,44,000 సార్ 5,25,600 అంతేగా. అలా చేయండి. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అలా చేసుకుంటూ పోవటమే. ఇక్కడ దాకా ఆపేసేయండి. ఇంకా ఏమో కావాలంటే మిగతా 3 ఇయర్స్ చేయండి, లేదా ఇక్కడికి ఆపేసేయండి. ఇప్పుడు కొంతమంది డౌట్ రావచ్చు. ఏం డౌటు? సార్ 31st December 2002లో ఇక్కడ మనోడు ఇంకొక 2 lakhs కూడా పే చేశాడు కదా సార్, మీరేంటి దాన్ని తీసుకోలేదు క్వశ్చన్లో? అర్థవుతుంది నేను చెప్పిన క్వశ్చను. సార్ ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫ్ఏ చేస్తున్నప్పుడు ఏం చెప్పారు? ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మార్కెట్ రేటు మైనస్ రీపేమెంట్ చెప్తున్నారు కదా సార్. మరి మీకు 31st December 2002 సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాడు అక్కడ నాకు ఇంకొక 2 lakhs ఎక్స్ట్రా పే చేశాడు కదా, మరి దాన్ని ఎక్కడ తీసుకోవట్లేదు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. బాబు మనం ఎక్కడున్నాం? మనం 1st January 2021లో ఉన్నాం, లేదా 2001లో ఉన్నాం. అది ఎక్కడ జరిగింది? ప్రీపేమెంటు 31st December 2022లో జరిగింది. మరి ఇక్కడున్న నాకు ఎలా తెలుస్తుంది ముందే పే చేస్తామని? ఇక్కడున్న నాకు ఎలా తెలుస్తుంది ముందే పే చేస్తామని? సో నువ్వు Day 1 యు ఆర్ ఎట్ డేట్ ఆఫ్ లోన్, నువ్వు అనుకున్న టర్మ్స్ ప్రకారం 5 years అనుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. మనకు తెలియదు ఇంకా ప్రీపేమెంట్ జరిగిందని. అర్థవుతున్న పాయింట్ మీకు? సో వీఆర్ ఎట్ ఇయర్ 1. సో ఇయర్ 1లో ఉన్నప్పుడు ఒరిజినల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనం అకౌంటింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఒరిజినల్ అంటే ఏంటి? 2 lakh 2 lakh 2 lakh 2 lakh 2 lakhs ఇంట్రెస్ట్ 5 yearsకి. అది మనం చేస్తుంది ఇక్కడ. ఇది ఇయర్ 1లో టేబుల్ మనం వేస్తుంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఈ 2 lakhs తీసుకోకూడదు. ఎగ్జామ్లో తప్పు చేసే ఛాన్సెస్ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇయర్ 1లో ఉన్నారు, యు ఆర్ నాట్ ఎట్ ఇయర్ ఎండ్ 2. క్లియర్? రైట్ అమ్మా. సో ఇలా మీరు టేబుల్ ఫినిష్ చేయండి. మీరు 5 yearsకి ఏం చేస్తారు? సింపుల్. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ మైనస్ పేమెంట్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్, మళ్ళీ క్లోజింగ్. రైటా? చేయాలి. ఒక్క నిమిషం ఆఫ్ చేయండి. మీరు ఒక్క నిమిషం ఆపి మీరు చెయ్యాలి. మీరు చేస్తేనే క్వశ్చన్ అర్థమవుతుంది, లేదంటే క్వశ్చన్ మీకు అర్థం కాదు. రైట్. ఈ టేబుల్ మొత్తంలో నాకు కావాల్సింది ఏంటంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో కావాలి నాకు, అంతే. ఎప్పుడు? ఇయర్ ఎండింగ్ 2లో. ఎందుకంటే మోడిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? నాకు ఇయర్ ఎండ్ 2లో జరుగుతుంది. కాబట్టి నాకు కావాల్సింది ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రమే. రైటా? రైట్. ఎంట్రీస్ చెప్పండి అమ్మా. పార్ట్ 1లో కొన్ని ఎంట్రీస్. పార్ట్ 1లో ఎంట్రీస్ చెప్పండి నాకు. ఏమని సార్? మనకి 3 ఎంట్రీలు వస్తాయి. 3. ఒకటేమో ఇంట్రెస్ట్ ఇన్ బ్రహ్మ, ఇంకొకటేమో రీపేమెంట్స్ ఇన్ రియాలిటీ, ఇంకొక ఎంట్రీ ఏమొస్తుంది? ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. మరి దీని అమౌంటేషియల్ ఇదిగోండి, ఇదిగో ఏది? ఇదిగో దీని అమౌంటేషియల్ కదా. సో మనకు మొత్తం 3 ఎంట్రీలు వస్తాయి. డేట్ ఆఫ్ లోన్ రోజేమో ఒక ఎంట్రీ వస్తుంది, సింగిల్ ఎంట్రీ, అంతేనా? డేట్ ఆఫ్ లోన్ రోజు ఒకే ఒక ఎంట్రీ, ఏది? ఇనీషియల్ రికగ్నిషన్ ఎంట్రీ. ఇయర్ ఎండింగ్లో ప్రతి సంవత్సరం ఇయర్ ఎండింగ్లో మనకి 3 ఎంట్రీస్ వస్తాయి. ఏం చెప్పండి 3 ఎంట్రీస్? ఒకటేమో ఇంట్రెస్ట్ అక్రూయల్, ఇంకోటేమో యాక్చువల్ రీపేమెంట్, ఇంకోటేమో అమోర్టైజేషన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. మా వాడు ఆ క్వశ్చన్లో ఇంట్రెస్ట్ కలిపి రాశాడు ఎంట్రీస్, బట్ కలిపి రాయొద్దు ప్లీజ్, మీరు దయచేసి విడిగా రాయండి. చెప్పండి నాకు ఎంట్రీస్ ఒకసారి. ఇప్పుడు ఏంటి? పార్ట్ 1లో మనకు అన్నీ అయిపోయినాయి. అమోర్టైజేషన్ టేబుల్ వేసారా? మరి ఎంట్రీస్ పాస్ చేయాలి కదా. 31st January ఎంట్రీస్ పాస్ చేయండి. ఇక్కడ 31st December 2001 ఎంట్రీస్ పాస్ చేయండి. ఎంట్రీ నెంబర్ 1 ఇంట్రెస్ట్ అక్రూ చేద్దాం. ఇదిగోండి, ఇంట్రెస్ట్
అక్రూ చేస్తున్నాం, ఏమవుతున్నాం, మనం యాడ్ చేస్తున్నాం కదా. మరి ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో ఎసెట్ పెరిగింది కదా. ఫైనాన్షియల్ ఎసెట్ అకౌంట్ డెబిట్, ఏం పేరు దీని పేరు, స్టాఫ్ లోనా. ఫైనాన్షియల్ ఎసెట్ అకౌంట్ డెబిట్ బ్రాకెట్లో స్టాఫ్ లోన్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్, అంతే కదా. ఫైనాన్షియల్ ఎసెట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్, మరి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నాం కదా ఒకటి. సెకండ్ ఎంట్రీ ఇదిగోండి, ప్రీపేమెంటు బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఫైనాన్షియల్ ఎసెట్ అకౌంట్. సింపుల్ అమ్మా, 2 ఎంట్రీస్ విడదీసి రాయండి. వాడు క్వశ్చన్లో కలిపి రాశాడు, బట్ నెట్ ఇంపాక్ట్ సేమ్ వస్తుంది చూడండి. కావాలంటే మీరు ఈ 2 ఎంట్రీస్ని విడివిడిగా రాసిన ఒకటే, కలిపి రాసిన ఒకటే. కలిపి రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ప్లీజ్ ఆల్వేస్ రైట్ 2 ఎంట్రీస్. సింపుల్ చూడండి, ఒకటేమో ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, ఇంకొకటేమో పేమెంట్స్ లెస్ అవుతున్నాయి. యాడ్ అయితే ఎసెట్ పెరిగిద్ది, లెస్ అయితే తగ్గిద్ది. డన్. నెక్స్ట్ ఈ ఎంట్రీ చెప్పండి, 3వ ఎంట్రీ. సార్ P&L అకౌంట్ డెబిట్ టు NFA, P&L అకౌంట్ డెబిట్ టు నాన్ ఫైనాన్షియల్ ఎసెట్, ఏం పేరు నాన్ ఫైనాన్షియల్ పేరు, ప్రీపెయిడ్ స్టాఫ్ కాస్ట్. ఇక్కడ మీ చేతితోటి మీరు చేస్తే మాత్రమే మీకు క్వశ్చన్లు వస్తాయి. నాకు వచ్చు, నేను కావాలంటే రాస్తాను ఎంట్రీస్ బోర్డు మీద, బట్ ఏం ఉపయోగం చెప్పండి. మీరు థింక్ చేసి మీ ఓన్గా మీరు రాసుకుంటే ఎగ్జామ్ మీకు, నాకు కాదు. ఓకేనా. స్పూన్ ఫీడింగ్ CA ఫైనల్ లెవెల్లో వర్కౌట్ అవ్వదు. సో మీరు థింక్ చేయాలి, ఎంట్రీస్ ఎలా పాస్ అవుతున్నాయో తెలియాలి మీకు ఫస్ట్. అందుకే నేను చెప్తున్నాను మీకు, విజువలైజ్ చేసుకోండి. ఎసెట్ పెరిగితే డెబిట్, ఎసెట్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నాకు ఇంట్రెస్ట్ ఇన్కమ్. పేమెంట్ వేస్తే ఎసెట్ తగ్గిద్ది, బ్యాంక్ లోపలికి వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఎసెట్ తగ్గిపోయింది. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచరు రైట్ ఆఫ్ చేస్తాం. ఎక్కడికి రైట్ ఆఫ్ చేస్తాం, P&L అకౌంట్కి. సో P&L అకౌంట్ డెబిట్ టు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఈ 3 ఎంట్రీస్ మనకి ఇయర్ 1లో వస్తాయి, ఇయర్ 2లో కూడా వస్తాయి మనకి. సెకండ్ మళ్ళీ 31st December 2022కి వెళ్ళి సేమ్ 3 ఎంట్రీస్ మనం రాయాలి. ఇప్పుడు 14 మార్క్స్ క్వశ్చన్ అమ్మా ఇది. సో కొంచెం లెంతీగా ఉంటుంది. ఇది ఒకటే లెంతీ క్వశ్చన్, మిగతా చిన్నగానే ఉంటాయి, కంగారు పడకండి. ఇప్పుడు లెంతీగా వచ్చిందని చెప్పి ఎగ్జామ్లో రాయకుండా రాలేం కదా. లెంతీగా వచ్చింది బట్ సింపుల్ క్వశ్చన్. 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ పేపర్లు అన్నీ చిన్నగా ఉండవు, కొన్ని పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ చేసినప్పుడే CA పాస్ అవుతాం మనం. ఓకే రైట్, రాసారా. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోండి. సెకండ్ ఇయర్లో కూడా సేమ్ ఎంట్రీసా, ఇదిగోండి. ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ 82,000, ఇంట్రెస్ట్ 82,000 ఇక్కడ. మరి ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ 82,457. ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. బ్యాంక్ అకౌంట్ 2,44,000, 4,44,000 కాదు, 2,44,000. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్. P&L అకౌంట్ డెబిట్ టు ప్రీపెయిడ్ స్టాఫ్ కాస్ట్ అకౌంట్. ఆ 3 ఎంట్రీస్ వస్తూనే ఉంటాయి అమ్మా, ప్రతి సంవత్సరం సేమ్ ఎంట్రీస్. ఎగ్జామ్లో ఎంట్రీస్ అడుగుతున్నాడు, జాగ్రత్త రాసుకోండి. డన్. ఎస్ సార్, డన్. ఇప్పుడు మనకి పార్ట్ 1 ఫినిష్ అయిపోయిందా. ఇప్పుడు మనం పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం. హెడింగ్ పెట్టినాం ఇంకా, పార్ట్ 2 మోడిఫికేషన్, అకౌంటింగ్ ఫర్ మోడిఫికేషన్. రబ్ చేయన బోర్డు. అక్కడ కూడా డేట్ ఏంటమ్మా, డేట్ ఒకసారి ఎప్పుడు మోడిఫికేషన్ జరుగుతుంది మనకి, ఆఫ్టర్ 2 years 31st December 2002. డేట్ ఏంటి అక్కడ, పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ డేట్ ఏంటి, బాహుబలి డేట్ లాగా ఏమో. పార్ట్ 2 డేట్ వేయాలి. పార్ట్ 2 రైట్. అకౌంటింగ్ ఫర్ మోడిఫికేషన్ ఎప్పుడమ్మా ఇది, 31st December 2002. సరే,
మోడిఫికేషన్ అకౌంటింగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న బ్యాలెన్స్ షీట్ వేస్తాను, ఒక డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్. చెప్పండి, ఈరోజు ఎంప్లాయర్ బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేసామంటే ఎలా ఉంటుందమ్మా మనకు ఒకసారి? సార్ ఎంప్లాయర్ బ్యాలెన్స్ షీట్లో ఒక ఫైనాన్షియల్ అసెట్ ఉంది సార్, ఉందా? ఉంది సార్. ఒక నాన్ ఫైనాన్షియల్ అసెట్ కూడా ఉంది సార్ నాకు. ఎంత ఉందమ్మా ఫైనాన్షియల్ అసెట్ క్లోజింగ్ బ్యాలెన్స్? ఇదేగా. సెకండ్ ఇయర్ ఎండింగ్లో వాట్ ఈజ్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్? ఇదేగా, 5,25,000. అంతేనా? రాయండి అమ్మ, ఇక్కడ మీరు రాయాలి బ్యాలెన్స్ షీట్, ఇంపార్టెంట్ అమ్మది. 5,25,000. ఎన్ఎఫ్ఈ ఎంత ఉంది చెప్పండి? ఇదిగోండి సార్, ఎన్ఎఫ్ఈ నేను 1,56,122 స్టార్టింగ్లో ఉంది. ఇప్పటి వరకు నేను 2 years రైట్ ఆఫ్ చేశాను, అంతేనా సార్? నేను స్టార్టింగ్లో నా దగ్గర 1,51,000, 1,56,122 సార్. నేను ఇయర్ 1లో 31,224 రైట్ ఆఫ్ చేశాను సార్. ఇయర్ 2లో నేను 31,224 రైట్ ఆఫ్ చేశాను సార్. ఇంకెంతమ్మా మీ దగ్గర చెప్పండి సార్? 1,56,122 మైనస్ 31,224, 1,56,122 మైనస్ 31,224 మైనస్ 31,224 సార్. నా దగ్గర ఇంక ఇది 93,674 ఉంది సార్. ఈ రెండు వేసుకోండి బ్యాలెన్స్ షీట్ మీరు. చాలా ఇంపార్టెంట్ అమ్మది. మనకి మోడిఫికేషన్ జరిగే ముందు దట్ ఈజ్ మై బ్యాలెన్స్ షీట్. ఫైనాన్షియల్ అసెట్ ఏమో నా దగ్గర ఇదిగోండి 5,25,600 ఉంది. నాన్ ఫైనాన్షియల్ అసెట్ ఏమో నా దగ్గర 93,674 ఉంది. రైట్? సరే, నాకు దీని మీనింగ్ చెప్పండి. ఆ ఎసెట్స్ యొక్క మీనింగ్ చెప్పండి నాకు. ఈ ఎసెట్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఏమో చెప్తాను చూడండి. ఎప్పటి మీనింగే? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్? రైట్ టు రిసీవ్ క్యాష్. నాన్ ఫైనాన్షియల్కి రైట్ టు రిసీవ్ సర్వీసెస్. మరి చెప్పండి దీని మీనింగ్ ఏంటమ్మా? ఈ 5,25,000 మీనింగు ఐ హ్యాడ్, అంతేనా? ఐ హ్యాడ్ రైట్ టు రిసీవ్ ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫర్ నెక్స్ట్ 3 years. అదే కదా మీనింగు. ఐ హ్యాడ్ రైట్ టు రిసీవ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ 2 lakhs, ఇంట్రెస్ట్ అమౌంట్ సమ్ ఫర్ నెక్స్ట్ 3 years. దీని మీనింగ్ ఏంటమ్మా? ఐ హ్యాడ్ రైట్ టు రిసీవ్ సర్వీసెస్ ఫ్రమ్ మై ఎంప్లాయీ ఫర్ నెక్స్ట్ 3 years. 3 years ఏమ్మా? 3 years. అవునా కాదా? ఎస్. సో ఎంప్లాయర్ అకౌంటింగ్ ప్రిపేర్ చేశాను, ఏమో అయిపోయింది. అకౌంట్స్ అంతా క్లోజ్ అయిపోయి నేను ప్రశాంతంగా కూర్చున్నాను. ఈలోపు ఎంప్లాయ్ వచ్చాడు పరిగెత్తుకుంటూ, సార్ 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 ఏంటయ్యా చెప్పు. సార్ నాకు యాక్చువల్గా ఒక 2 lakhs క్లయింట్ దగ్గర ఫీజులు వచ్చాయి సార్. వస్తే ఇంకేంటయ్యా, హ్యాపీగా వెళ్ళి పండుగ చేసుకో, దీపావళి వస్తుంది, హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకో, పిల్లతాడంటే సార్ లేదు సార్, ఈ 2 lakhs ఏమో ఎక్కడ 2 lakhs ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, సార్ ఈ 2 lakhs కానీ మా ఆవిడ చూసిందంటే, ఈ 2 lakhs కానీ మా ఆవిడ చూసిందంటే నేను అవుట్ సార్. మరి ఏం చేద్దాం ఇప్పుడు? దాచిపెట్టుకుంటాం నా దగ్గర? సార్ దాచిపెట్టడం ఎందుకు సార్, నేను ఎలాగో మీకు ఈఎంఐ కట్టాలి కదా సార్. మొన్న కట్టావు కదా ఈఎంఐ, ఇదిగో నేను లెక్కలు కూడా రాసుకున్నాను. సార్ కట్టాను సార్, బట్ నెక్స్ట్ ఇయర్ కట్టాలి కదా సార్ 2 lakhs, నేను అది ముందే కట్టేస్తాను సార్. నేను ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ కట్టాలి కదా సార్ 2 lakhs, అది ముందే తీసుకోండి సార్ అని చెప్పేసి ఏం చేశాడు ఆడు ఈ 2 lakh rupees చెక్ తెచ్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఎంప్లాయీ. ఇప్పుడు ఏంటి మరి? ఎంప్లాయర్ బుక్స్లోకి కొత్తగా 2 lakhs డబ్బులు వచ్చాయి. మరి ఏం చేయాలి? వద్దనలేంగా. వాడికి మనం చెప్పాము డే 1 లోన్ ఇచ్చేటప్పుడు,
నీ దగ్గర ఫ్యూచర్లో డబ్బులు ఉంటే ముందే కట్టుకో అని మనం వాడికి ఆప్షన్ ఇచ్చాం, ప్రీపేమెంట్ ఆప్షను. ఇప్పుడు మనం డినై చేయలేం. ఇప్పుడు ఏంటమ్మా, నాకు ఇప్పుడు 2 lakhs డబ్బులు లోపలికి వచ్చాయి. మరి 2 lakhs వస్తే అకౌంటింగ్ ఎంట్రీస్ పాస్ చేయాలిగా. మరి ఏం పాస్ చేద్దాం ఎంట్రీ? సార్ డబ్బులు లోపలికి వచ్చాయి మొత్తానికి, మరి ఏం చేద్దాం వచ్చినప్పుడు? సరేరా బాబు అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎంత వచ్చాయి మనకి? 2 lakhs. సరే డెబిట్ బాగానే ఉంది. క్రెడిట్ ఏం చేయాలి? మీకు ఇయర్ 1లో ఎంట్రీ గుర్తుందా? డే 1 ఎంట్రీ. జేబులో నుంచి డబ్బులు బయటికి పోయినప్పుడు ఎంట్రీ చెప్పండి, నాకేం రాసాము? సార్ జేబులో నుంచి డబ్బులు బయటికి పోయినప్పుడు ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, నాన్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ 10 lakhs. అంతేగా. మరి డబ్బులు బయటికి వెళ్ళినప్పుడు నాకు 2 assets క్రియేట్ అయినాయి. ఎన్ని సంవత్సరాలకి? 5 yearsకి. మరి ఇప్పుడు నాకు సడన్గా మధ్యలో కొంత డబ్బులు వచ్చేసాయి. మరి డబ్బులు బయటికి పోయినప్పుడు క్రియేట్ అయిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో, డబ్బులు బయటికి పోయినప్పుడు మనకి క్రియేట్ చేసిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో, మరి డబ్బులు లోపలికి వచ్చినప్పుడు ఆ 2 assets మనం సైమల్టేనియస్గా తగ్గించాలిగా, ప్రపోర్షనేట్గా. అవునా కదా? డబ్బులు బయటికి లోన్ ఇచ్చాం, అసెట్ రాసుకున్నాం, వాడు ముందే డబ్బులు తెచ్చాడు. మరి ముందే నీకు డబ్బులు తెచ్చాడు కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు దాన్ని? సార్ మళ్ళీ ప్రపోర్షనేట్గా ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ నేను రెడ్యూస్ చేయాలి. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఐ షుడ్ క్రెడిట్ 2 ఫైనాన్షియల్ అసెట్ టు నాన్ ఫైనాన్షియల్ అసెట్. ఇక్కడ దాకా అర్థమైందా? ఎందుకు అర్థమైతే అమౌంట్ తర్వాత చూద్దాం. డబ్బులు పోయినప్పుడేమో క్రియేట్ చేశారు, వాడు ముందే డబ్బులు తెచ్చాడు. ఇప్పుడు నాకు ఏం చేయాలి? ఇప్పుడు నేను ముందే డబ్బులు వచ్చేసినాయి కాబట్టి సార్ నేను ఈ 2 assetsని ప్రపోర్షనేట్గా అడ్జస్ట్ చేయాలి. బికాజ్ వీటి లైఫ్ తగ్గిపోతుంది. అప్పుడు ఏమేమి చెప్పండి? ఇక్కడ లైఫ్ ఇక్కడ దాకా 3 అని రాసుకున్నప్పుడు ఏంటి? ఈ ఇయర్ లేదు ఇక్కడ, నాకు ఈ ఇయర్ లేదు. సో ఇప్పుడు నా లైఫ్ ఓన్లీ 2 yearsే కాబట్టి నేను ఈ అసెట్స్ని ఈ 2 yearsకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ అసెట్ని ఈ 2 yearsకి నేను అడ్జస్ట్ చేసుకొని ఆ డిఫరెన్స్ ఎంతైతే ఉందో అది నేను రెడ్యూస్ చేసుకోవాలి. ఇది మీరు చేయవలసిన పని. అది యు గాట్ ద పాయింట్? అర్థమైంది ఎందుకు చేస్తున్నామో? ఎస్. అర్థమైన పాయింట్ ఇక్కడ నీకు ఇది. నెక్స్ట్, సరే సార్ మరి ఇప్పుడు అసెట్ ఎంత తగ్గించాలి సార్? ఈ 2 lakh రూపీస్లో ఎంత ఫినాన్షియల్ అసెట్ తగ్గించాలి, ఎంత నాన్ ఫైనాన్షియల్ అసెట్ నేను తగ్గించాలంటే చూద్దాం సార్. మా లాస్ట్ పాయింట్ అయిపోతుంది ఇంకా కదా. అర్థమవుతుంది? చాలా ఇంపార్టెంట్ అమ్మా. లాజిక్ ప్రకారం వెళ్ళారనుకోండి చాలా ఈజీ, బట్టి కొట్టారనుకోండి జుట్టు పీకు అర్థం కాదు. అయిపోయిందా? రైట్. ఇప్పుడు చూద్దాం ఇంకా ఎంత మనం తగ్గించాలి అనే చూద్దాం ఒకసారి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. బట్ చాలా ఈజీ అమ్మా క్వశ్చన్ కదా. బయట పాపం పిల్లలు బాగా కన్ఫ్యూజ్ చేస్తారు, ఏం చెప్తా ఉంటారమ్మా. రైట్. ఇంక చూడండి ఇప్పుడు ఏం కావాలి నాకు? సరే ఇప్పుడు నాకు ఎంత మోడిఫికేషన్ అకౌంటింగ్ చేయాలి నేను, అది నాకు కావాలి. అర్థమవుతుందా? సరే చెప్పండి ఇప్పుడు నాకు ఒకసారి. దీని మీనింగ్ ఇక్కడ రాసుకోండి తెలుగులో. దీని మీనింగ్ రాసుకోండి అమ్మ ఒకసారి ప్లీజ్. తెలుగులో రాసుకోండి. నాకు నెక్స్ట్ 3 years రైట్ టు రిసీవ్ క్యాష్ ఉంది. ఇక్కడ నాకు నెక్స్ట్ 3 years రైట్ టు రిసీవ్ సర్వీస్ ఉంది అని అనుకుంటున్నాం మనం, అవునా? బట్ నీకు ఎంత ఉంది యాక్చువల్గా? బట్ యాక్చువల్గా నాకు
రైట్ టు రిసీవ్ క్యాష్ ఓన్లీ ఫర్ 2 years ఉంది. అంతేనా? ఇప్పుడేంటి, బుక్లోనేమో రైట్ టు రిసీవ్ 3 years అని రాసుకున్నాం, బట్ యాక్చువల్గా ఎంత ఉంది, నాకు 2 years ఉంది. సో పని చేద్దాం. రైట్ టు రిసీవ్ 2 years ఉంటే ఏమో ఈ రోజు కానీ ఈ లోన్కి రైట్ టు రిసీవ్ క్యాష్ ఓన్లీ 2 years ఉంటే దాని ప్రజెంట్ వాల్యూ కనుక్కో, సరిపోతుంది సింపుల్గా. అంతే కదా? ఇవాళ నుంచి అదే రిప్రజెంట్ చేస్తుందమ్మా, 3 years రిప్రజెంట్ చేస్తుంది, బట్ నాకు ఎంత కావాలి, 2 years. ఓపెన్ చేయి. ఇవాళ ఈ లోన్కి కానీ 2 years లైఫ్ ఉంటే ఎంత ప్రజెంట్ వాల్యూ కనుక్కో, దాన్ని దీంతో కంపేర్ చేసుకో, డిఫరెన్స్ తీసే బయటికి. అంతే కదా? కనుక్కుందామా? రెండు కనుక్కుందాం. నౌ వీ షుడ్ కంప్యూట్ fair value, that is present value of contractual cash inflows for any year, next 2 years only. ఎలాగమ్మా చెప్పండి. ఇయర్ క్యాష్ ఫ్లో at the rate of 12%, ఎన్ని ఇయర్లు వద్దాం, ఇయర్ 1 ఇయర్ 2. ఇక్కడ మళ్ళీ 3, 4, 5 ఏమాకండి. కొంతమంది తప్పు చేస్తారు, సార్ మనం సెకండ్ ఇయర్లో ఉన్నాం కదా 4, 5 రాస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ మనం ఫ్రెష్ కనుక్కుంటున్నాం. ఇదే లోను ఇవాళ 2 yearsకి ఇస్తే ఎంతో కనుక్కుందాం. ఇచ్చాడు చూడండి మీకు షెడ్యూల్, రీపేమెంట్ షెడ్యూల్. ఏమో క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, రీపేమెంట్ షెడ్యూల్. మీకు క్వశ్చన్లో మీకు రీపేమెంట్ షెడ్యూల్ ఉంది చూడండి. లాస్ట్ 2 yearsకి 31st December 2023, 31st December 2024. ఇదిగోండి మా సెకండ్ టేబుల్ చూడండి. సెకండ్ టేబుల్ మీకు ఇచ్చాడు వాడు, అంటే ప్రీపేమెంట్ జరిగిన తర్వాత కూడా మనకి ఇచ్చాడు టేబుల్. ఎంత ఇచ్చాడు నీకు, 31st December 2023లో యు ఆర్ గెటింగ్ 2 lakh ప్రిన్సిపల్, 2 lakh ప్రిన్సిపల్. ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 16,000. డిస్కౌంట్ రేట్ ఏం చేంజ్ అవ్వలేదండి, సేమ్ 12%. కనుక్కోండి ఎంతది, 0.89తో వేస్తే నాకు ఏమో 3,58,673. అంటే ఏం కావాలి ఇప్పుడు నాకు, సరే ఈ రోజు కానీ ఈ లోన్ యొక్క లైఫ్ 2 years ఉంటే ఎంత ప్రజెంట్ వాల్యూ. ఇంకా సింపుల్గా చెప్పండి, ఇక్కడ ఉన్నాం మనం. నీకు ఫ్యూచర్లో రైట్స్ ఏమైనా చెప్పు. సార్ 31st December 2023 రోజు నాకు 2 lakhs అసలు వస్తుంది. 31st December 2024 రోజు నాకు 2 lakhs అసలు వస్తుంది. 31st December 2003 రోజు నాకు 16,000 ఇంట్రెస్ట్ వస్తుంది. 4కి నాకు 8,000. ఇవేగా నీకు రైట్స్ ఫ్యూచర్లో. ఓపెన్ చేయి. నీకు ఇప్పుడున్నటువంటి రివైజ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రజెంట్ వాల్యూ కనుక్కో. సో 3,58,673 అంత నీకు బుక్లో ఉండాలి. బికాజ్ యూ హ్యాడ్ రైట్ ఫర్ 2 years ఓన్లీ. బట్ నువ్వు ఎంత రాసుకొని కూర్చున్నావు బుక్లో, 5 lakhs. అర్థమైన డిఫరెన్స్ ఏంటో. నాకుంది 2 years ఇంక లైఫ్, వాడు ముందే 1 year కట్ చేశాడు. సో దిస్ ఈజ్ మై రైట్ టు రిసీవ్ యొక్క ప్రజెంట్ వాల్యూ. బట్ నేను ఇక్కడ 5 lakhs రాసుకున్నాను కాబట్టి డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బుక్స్. అర్థం? లెస్ చేయండి ఇక్కడ, లెస్. ఎగ్జిస్టింగ్ క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ ఆన్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్ 5,25,600. ఎంత తీసేయాలి బయటికి చెప్పండి సార్. డిఫరెన్స్ 1,66,920. అది దీనికోసం ఈ బాధ అంతా. నువ్వేమో 3 years రాసుకున్నావు, బట్ నీకుంది లైఫ్ 2 years. ఆ లైఫ్ 2 years కనుక్కో, డిఫరెన్స్ తీసేసి ర్యాండమ్. ఇంకా ఎంత రాస్తాం ఎంట్రీలో, 2 ఫైనాన్షియల్ అసెట్లో నాకు 1,66,927. డిఫరెన్స్ ఏంటి సార్? బ్యాలెన్సింగ్ ఫిగర్ వీ విల్ రెడ్యూస్ ఫ్రమ్
విల్ రెడ్యూస్ ఫ్రమ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. ఎంత 2 lakhs మొత్తం క్యాష్ వచ్చాయి నాకు. సార్ 2 lakhsలో 1,66,927 ఫినాన్షియల్ అసెట్ అంటే సార్ 33,073 ఈజ్ నాన్ ఫైనాన్షియల్ అసెట్. ఇదమ్మా, ఇది మీకు అర్థమైందంటే క్వశ్చన్ అయిపోయినట్టు. ఇది నాకుంది 2 years రైట్స్ కనుక్కో, ఇంత బుక్లో ఉంది, ఇది తీసేయి బయటికి. డబ్బులు వచ్చాయి కదా మరి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఫైనాన్షియల్ అసెట్ తీసేయండి, డిఫరెన్స్ నాన్ ఫైనాన్షియల్ అసెట్ రాసేయండి. క్లియర్? రైట్. నెక్స్ట్ మోడిఫికేషన్ తర్వాత ఒక చిన్న బ్యాలెన్స్ షీట్ ఏంటి మళ్ళీ. ఇప్పుడు చెప్పండి ఎంత ఉంది ఎఫ్ఏ. సార్ ఫినాన్షియల్ అసెట్ 3,58,673. ఎన్ఎఫ్ఏ సంగతి ఏంటి, ఎంత ఉంది ఎన్ఎఫ్ఏ? ఇది కూడా ఇంపార్టెంట్. మరి రైట్ ఆఫ్ సేల్ ప్రతి సంవత్సరం వెళ్ళి బిఫోర్ ఎంత ఉంది సార్? బిఫోర్ నా దగ్గర 93,674 ఉంది సార్. ఎంత తగ్గించాం? మైనస్ మోడిఫికేషన్ 33,073 లెస్ చేయండి. ఎంత? చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సార్ 60,601 అయిపోయిందమ్మా క్వశ్చన్ ఇంకా. రైట్. క్లియర్? సార్ చూడండి పాయింట్లు. ఇక్కడ దాకా మీరు వచ్చారనుకోండి క్వశ్చన్ అయిపోయినట్టే. సో పార్ట్ 1 చాలా సింపుల్, పార్ట్ 2 కూడా చాలా సింపుల్. ఏం జరిగింది చెప్పండి పార్ట్ 2లో? సార్ ఇదిగోండి ఈ బ్యాలెన్స్ షీట్ వేయాలి మీరు. ఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ వేసాం, దీని మీనింగ్ అర్థం అవ్వాలి మీకు. మీనింగ్ ఏంటి? రైట్ టు రిసీవ్ 3 అనుకుంటున్నాం మనం, బట్ నాకు ఎంత ఉంది? 2A ఉంది. సో కనుక్కో 2 years ఉంటే ఎంత వాల్యూ కనుక్కో. 3 అని రాసుకుంటున్నాం, తగ్గించేసి. వాడు నీకు 2 lakh క్యాష్ ఇచ్చాడు కదమ్మా. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2FA 2NFA. నౌ ప్లీజ్ ప్రిపేర్ రివైజ్ బ్యాలెన్స్ షీట్, డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్. సార్ ఇప్పుడు నా ఫినాన్షియల్ అసెట్ 2 yearsకి ఇంత చూపిస్తాం, నాన్ ఫినాన్షియల్ అసెట్ ఇంత తీసేసి ఎంత ఉంది. ఇప్పుడేంటి ఇంక క్వశ్చన్? నెక్స్ట్ ఇంక ఎప్పటిలాగానే మళ్ళీ ఏంటి? ఇంకా ఎప్పటిలాగే పార్ట్ 1, అవునా కదా? ఇంకేంటి ఇక్కడ మళ్ళీ దీన్నేమో నెక్స్ట్ 2 yearsకి రైట్ ఆఫ్ చేసేయండి. మరి క్వశ్చన్ అయిపోలేదు ఇంకా. ఇంత లెంతీ క్వశ్చన్ ఇవ్వడు ఎగ్జామ్లు ఇప్పుడు, అది ఓల్డ్ ట్రెండ్. ఇక్కడ దాకా ఇస్తాడు. జనరల్గా మీరు చేసిన క్వశ్చన్ పాస్ట్ పేపర్స్లో ఉండిద్దమ్మా, అక్కడ నీకు 14-20 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవి. ఇప్పుడు ట్రెండ్ 10 మార్క్సే. సో కంగారు పడకండి, ఇన్ని సంవత్సరాల క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో ఇక్కడ దాకా ఆపేస్తాడు క్వశ్చన్. ఒకవేళ ఇక్కడ దాకా ఆపకపోయినా కూడా ఇక్కడ నుంచి ఏం చెప్పండి మళ్ళీ ఎప్పటిలాగే పార్ట్ 1 ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ బై 2. ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ ఏంటి? ఇది బై 2. P&L అకౌంట్ డెబిట్ టు ఎన్ఎఫ్ఏ. ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫ్ఏ ఇదిగోండి, ఇది యాడ్ ఇంట్రెస్ట్ at the rate of 12% మైనస్ రీపేమెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్. మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్సా? మళ్ళీ యాడ్ ఇంట్రెస్ట్ మైనస్ రీపేమెంట్. ఇంకెప్పట్లాగానే మామూలు ప్రాసెస్సే. ఇప్పుడు మనం ఏం చేసాము? మోడిఫికేషన్ చేసిన తర్వాత వాట్ ఈజ్ ద న్యూ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ, ఇది వస్తే మీకు నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయినట్టే. నెక్స్ట్ కూడా ఆన్సర్ ఉంది బుక్లో, చూసుకోండి ఒకసారి. ఏం చేసాను చెప్పండి మనకి? దీన్నేమో బై 2 వేసి 2 years రైట్ ఆఫ్ చేస్తాము. దీన్ని ఏం చేస్తాము? ఎప్పటిలాగానే ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫ్ఏ ఏంటి? అమోటేషన్ టేబుల్, ఓపెనింగ్ బ్యాలెన్స్, యాడ్ ఇంట్రెస్ట్ 12% మైనస్ రీపేమెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్. మళ్ళీ ఓపెనింగ్ వస్తుందా? యాడ్ ఇంట్రెస్ట్ 12% మైనస్ రీపేమెంట్స్ క్లోజింగ్ బ్యాలెన్స్. క్లియరా? సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. మీరు కావాలంటే అడగండి మీ సీనియర్స్ని కానివ్వండి, ఎవరన్నా ఇంగ్లీష్ క్లాసెస్ విన్న వాళ్ళని అడగండి. ఇంగ్లీష్ హిందీ క్లాసెస్ పిచ్చెక్కిస్తారు ఈ క్వశ్చన్, ఏం అర్థం కాదు. అందుకే తెలుగు అనేది నేను ఇంగ్లీష్ చెప్పలేక కదమ్మా, వీళ్ళందరికంటే ఐ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్, బట్ వేస్ట్ ఆఫ్ టైం అమ్మా. ఇంగ్లీష్ అంటం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు ఇంగ్లీష్ని, ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు ఇంగ్లీష్ అని. ఇంగ్లీష్ అవసరం లేదమ్మా మనకి. ఇంత డ్రై సబ్జెక్ట్ని మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏం అర్థం కాదు. తెలుగులో క్లాసెస్ వినండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుందమ్మా. పాత వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, కొత్త వాళ్ళు కూడా ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి ప్రమోషన్లు చూసి మోసపోమాకండి. నాకేదో డబ్బులు వస్తాయని కదమ్మా, నాకు జాబ్ ఉంది,
నాకు వేరే వర్క్లు ఉన్నాయి, నేను అటు కూడా సంపాదించుకుంటాను. బట్ అటెంప్ట్లు పడితే లైఫ్లో చాలా ఇబ్బందులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. వీలైనంత త్వరగా పాస్ అయిపోండి, త్వరగా లైఫ్ స్టార్ట్ చేసుకోండి. రైట్, కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. 3 క్వశ్చన్స్ చేసాం మనం. 1 నార్మల్ క్వశ్చన్, 2 డిఫరెంట్ రీపేమెంట్ షెడ్యూల్ క్వశ్చన్, 3 మోడిఫికేషన్ ఆఫ్ అసెట్ క్వశ్చన్. దీంతో మనకి ఎంప్లాయర్ ఎంప్లాయీ కాన్సెప్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏమున్నాయి, ఇంకా లెస్ఆర్ లెస్సీ ఉంది, అన్రిలేటెడ్ పార్టీ ఉంది, హోల్డింగ్ సబ్సీ ఉంది. ఒక 4 క్వశ్చన్స్ చేసామంటే మనకి ఫైనాన్షియల్ అసెట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఫైనాన్షియల్ లయబిలిటీ స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ లయబిలిటీతో పాటు మోడిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లయబిలిటీ చూద్దాం. దాని తర్వాత కాంపౌండింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయేమో ఒక 4-5 క్వశ్చన్స్. తర్వాత రీపేమెంట్ ఒక క్వశ్చను, ఎర్లీ రిడమ్షన్ ఒక క్వశ్చను. అక్కడితో మనకి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ పార్ట్ నెంబర్ 1 ఓవర్. మనకి పార్ట్ నెంబర్ 2లో కొన్ని స్పెషల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ గ్యారంటీ, డెరివేటివ్స్, క్యాష్ ఫ్లో హెడ్జ్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అయిపోతాయి. సో మీకు ఈ చాప్టర్ ఫినిష్ అయితే 14 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. సో ఈ కొంచెం లెంతీ చాప్టర్స్ అమ్మా, కొంచెం టైం పడుతుంది, కంగారు పడకండి. మనకి తర్వాత ఉన్న చిన్న చిన్న చాప్టర్లు పీపీఈ, ఇన్వెంటరీస్ 1 డేనే. అగ్రికల్చరు, షేర్ బేస్ పేమెంట్స్, సెగ్మెంట్ రిపోర్టింగు ఇవన్నీ మనకి జస్ట్ 1 డేనే. బట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండేస్ 115, బిజినెస్ కాంబినేషన్స్, కన్సాలిడేషను ఇవన్నీ మనకు కొంచెం టైం టేకింగ్, బట్ వర్త్. యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. రైట్, కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 2-3 క్లాసెస్ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. అంటే అకౌంటింగ్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్స్ మొత్తం చేస్తానమ్మా. దాని తర్వాత ఎవరైనా కావాలంటే యూ కెన్ గో అండ్ పర్చేస్ ఇన్ యాప్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో.